ఫ్యాన్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. శ్రీకాకుళం ఆడవాళ్ళ మజాకా. డేట్ మారినా మంత్ మారినా శ్రీకాకుళం ఆడవాళ్ళ ఎనర్జీ మాత్రం ఏం మాత్రం తగ్గదు. వీళ్ళ అల్లరితో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. లెట్స్ వెల్కమ్ 2024 విత్ శ్రీకాకుళం గ్రేట్ మహిళలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ మాత్రం శ్రీకాకుళం మహిళలు మాత్రమే. సో ఈ ఎనర్జీతో ఈ రోజు స్టార్ట్ చేద్దాం. మన ఆడవాళ్ళు మీకు టీవీ చూస్తున్న మా 2 తెలుగు రాష్ట్రాల మహిళలందరికీ కూడా ఈ వచ్చే సంవత్సరం అత్యద్భుతంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2023 అయిపోతుంది కాబట్టి 2024 వస్తుంది కాబట్టి 2024 లో మీరు తీసుకున్న చిత్ర విచిత్రమైన రెజల్యూషన్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఈ ఇయర్ మా వారితో కలిపి నేను కూడా పెగ్గేద్దాం అనుకుంటున్నాను. ఏమో మీరు ఏమో అంటారు, నాకు ఏం అర్థం కావట్లేదు అబ్బా. మాకు న్యూ ఇయర్ అంటే మంచిగా కొబ్బరి నీళ్లు, జంతికలు, అదండి పార్టీ అంటే. హ్యాపీగా తాగేసి పడుకుంటాం అన్నమాట. హలో సార్. హాయ్ మేడం. బ్లాక్ కలర్ వావ్ 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 వావ్. మీరెంత బాగున్నారో మిమ్మల్ని మ్యాచ్ చేయడం నా వల్ల అవ్వట్లేదండి. మా హస్బెండ్ కి అస్సలు వంట చేయడం రాదు సార్, కాబట్టి ఈ న్యూ ఇయర్ లో ఆయన చేత స్పెషల్ వంటలు చేయించాలనుకుంటున్నాను. ఆయన చేస్తాడు, తినేదో రజ్జపు. బాగుంటే నేను తింటాను, లేదంటే ఆయన చేత తినిపిస్తాను. ఆయన చెయ్యకపోతే మాత్రం నేను చేయడం మానేస్తాను. ఇది నా న్యూ ఇయర్ డెసిషన్. ఆయన 2 రోజులు కిచెన్ పంపి నువ్వు ఇంకోసారి కిచెన్ లో ఆయన రానియవు. ఆయన 2 రోజులు వండని ఆ తిండి తిని నువ్వే సన్నగా పక్కగా చిక్కిపోతావు. ఇలాంటి రెజల్యూషన్స్ కావాలండి, ఎందుకంటే ఎప్పుడు చేయనివి చేయించాలి 2024 లో. అండ్ నాకు తెలిసి మీరు సూపర్ ఆన్సర్ చెప్పారు. వరల్డ్ కప్ తీసుకురారా. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నాపైన నీ చూపు ఆపేలా. తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నాపైన నీ చూపు ఆపేలా. శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీవిధి కాదటే మురవిని చేరవటే.
ఇంత బాగా నేర్చుకున్నారు అని అంటే వెనకాల ఏదో శక్తి మీకు నేర్పిస్తుంది. అద్భుతమైన క్లాసికల్ టీచర్. ఎవరు టీచర్ ఎవరు, లేకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎం సునీత. సునీత మేడం వచ్చారా? సునీత గారు వచ్చారు. బ్యూటిఫుల్ అండి, బ్రిలియంట్. అంటే గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, క్లాసికల్ పర్ఫార్మెన్స్. ఒక అద్భుతమైన పాట మీద ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ బాగా మెచ్చుకోవాలి. ఆయన కాన్ఫిడెన్స్ నింపిన గురువు గారికి గట్టిగా చెప్పండి ఒకసారి. సో చెప్పండి మేడం, ఎలా స్టార్ట్ అయింది క్లాసికల్ పర్ఫార్మెన్స్? శ్రీకాకుళంలో నేర్పిస్తున్నారా మీరు పిల్లలకి? నేను వీళ్ళకి డాన్స్ నేర్పించడానికి గల కారణం మా గురువు గారండి. ఆయన లాస్ట్ ఇయర్ కోవిడ్ లో చనిపోవడం జరిగింది. సో ఆయన పేరుతోనే సాయి శివ నృత్య నికేతన్ నడుపుతున్నాను అనమాట. సో ఆయన చనిపోయినా కూడా ఆయన పేరు, ఆయన నేర్పించిన విద్య అందరికీ వెళ్ళలేని ఆశతోటి ఆయన నడిపిస్తున్న సంస్థను నేను తీసుకొని మిగతా వాళ్ళందరికీ క్లాస్ నేర్పించడం జరుగుతుందండి. దగ్గర దగ్గర చాలా ప్రోగ్రామ్స్ చేసాం. చాలా మంచి పిల్లలండి. పిల్లలకి కళ అనేది అసలు అది ఒక అదృష్టం, అంతే. అందరికీ రాదు అదృష్టం అనేది. లవ్లీ, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి పిల్లలందరికీ మా ఆడవాళ్ళు మీకు జోహార్ల తరపు నుంచి 2500 రూపీస్. సో మన ఫస్ట్ రౌండ్ కి పార్టిసిపెంట్స్ ఇక్కడే రెడీగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే బాగా ఎనర్జెటిక్ డాన్స్ చేస్తారో ఇక్కడ నుంచి ముగ్గురిని నేను సెలెక్ట్ చేస్తా. ఓకేనా? ఒక మంచి ఊపున పాట వేసుకోబోయ్యా. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. ఫస్ట్ రౌండ్ వీళ్ళ చేతిలో బుడగలు ఉన్నాయి, ఎదురుగా 2 స్టూల్స్ ఉన్నాయి. క్వశ్చన్ అడిగిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్ బెలూన్ ని తీసుకెళ్లి ఆ స్టూల్ మీద పెట్టి చేతులు పైకి పెట్టి దాని మీద కూర్చొని ఆ బెలూన్ ని పగలగొట్టి తిరిగి వెనక్కి ఎవరైతే వచ్చి నాకు హైఫై ఇస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం. లేకపోతే ఆ టీం నే క్వశ్చన్ అడుగుతాను. గాట్ ఇట్? నేను 3, 2, 1 గో అంట, మీరు వెళ్ళాలి, ఆ బెలూన్ పగలగొట్టి రావాలి. 3, 2, 1 పరిగెత్తండి. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, జాన్ సే దొరికిన అబక్ మింగిల్, బోలో మామా లౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్. మీరే వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త వినండి. తెలుగు సినిమాలో లాయర్ పాత్రలో కనిపించిన హీరోలు సినిమా పేర్లు చెప్పండి. ఏవైనా 4 చెప్పండి. వకీల్ సాబ్, వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్. సెకండ్ టైమ్ అప్. వకీల్ సాబ్ తప్ప ఏం చెప్పలేదు. మీరు వకీల్ సాబ్ కాకుండా ఇంకేమైనా 4 ఆన్సర్లు చెప్తే మీరు గెలుస్తారు. చెప్పండి. ధర్మచక్రం వెంకటేష్. సార్ మేము చెప్పొచ్చా? మీ టైం అయిపోయింది, చల్లబడండి. ధర్మచక్రం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సందీప్ కిషన్ లాయర్ లాగా చేశాడు కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాదు అది. టైమ్ అప్. సూర్య, జై భీమ్ సూర్య, వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్. ఇంకా ఇది చెప్పు, నీకు అవిసింది. మీరు ట్రై చేశారు, ఇద్దరికి పాయింట్ రాదు. నేను చెప్తా, జాగ్రత్త విని అనండి. తెనాలి సినిమా సందీప్ కిషన్, నాగార్జున గారు అధిపతి, రాజేంద్ర ప్రసాద్ గారు చెట్టు కింద ప్లీడర్, చిరంజీవి గారు అభిలాష. సో ఎన్నో సినిమాలు వచ్చాయి బట్ మీరు చెప్పలేకపోయారు. ఇట్స్ ఓకే. సెకండ్ పాయింట్ కోసం రెండో పేషెన్స్ రెడీ ఉండండి. 3, 2, 1 గో. ఓకే, క్వశ్చన్ ఏంటంటే తినే పదార్థాల పేర్లతో వచ్చిన ఏవైనా 3 సినిమా పేర్లు చెప్పండి. తినే పదార్థాలతో. ఆవకాయ బిర్యానీ. అరే వా, క్యా బాత్ హై. అగో డిస్క్వాలిఫైడ్. పక్క నుంచి చెప్తున్నారు, మీకు ఇచ్చే పాయింట్ కూడా రాదు. చెప్పండి అమ్మా, 3 చెప్పండి. పిజ్జా, మిరపకాయ, మిర్చి. రైట్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్లు కూడా ఓడిపోయారు. మీకు చెప్పినా చెప్పకపోయినా, మీరు విన్నా వినకపోయినా, వాళ్ళు చెప్పడం మీరు వెనకాల తిరగడం జరిగితే మీకు అదే రూల్, మీకు అదే రూల్. ఓకేనా? సో థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం 3, 2, 1 గో.
ఫస్ట్ వచ్చారు కాబట్టి సౌందర్య గారు అండ్ చిరంజీవి గారు, చిరంజీవి గారు అండ్ సౌందర్య గారు ఈ కాంబినేషన్ లో వచ్చిన ఏవైనా 3 పాటలు పాడండి. గుసగుసలే గుందా మామిళ్ళు అన్ని రుచులే చునే చూపులు రెండోది వాన వల్లప్ప వల్లప్ప వల్లప్పకించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలట రంగరంగా అది భజన కాదు. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ. కంగ్రాచులేషన్, రెండో పాయింట్ కూడా ఇక్కడ. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిట్ట కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే వెరీ గుడ్. సో 2 పాయింట్స్ ద రౌండ్ విన్నర్. నాటు చికెన్ లెగ్స్ కవాలా కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఆడడానికి మా శ్రీకాకుళం మహిళలు అందరూ రెడీగా ఉన్నారు. తెలివి ఉంటే చాలు గెలుచుకుంటారు. తెలివి ఎవరికి ఎక్కువ ఉంది ఇక్కడ నమ్ముతారో వాళ్ళు చేయొద్దండి. ఎక్కువ తెలివి ఉంటే అమ్మో ప్రాబ్లం అండి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. చేయి దించండి. ఓకే, మీరు 2 చేతులు ఎత్తారు కాబట్టి ముందుకు రండి. అమ్మా మీ పేరు? నా పేరు గౌరీ అండి. గౌరీ గారు. గౌరీ గారు, సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ గెలుచుకుంటే అక్కడ రింగ్ మీద నిల్చొని ఈ బ్యాగ్ ని ఆ కన్నంలో వేయాలి. అంత దరిద్రం కాకుండా మంచిగా వేయాలి. సార్ అంటే న్యూ ఇయర్ అందరు రిజల్యూషన్ చేస్తున్నారు కదా, ఈసారి కొత్తగా మీరు రిజల్యూషన్ చేయండి. నేను ఆన్సర్స్ చెప్తాను, క్వశ్చన్ మేము డిఫరెంట్ గా చెప్పగలవా లేదా ఆన్సర్. నాకు మీరు 2 చేతులు ఎత్తంగానే అర్థమైంది ఎక్కువ తెలుగు ఉంటాయి. ఏమైనా 4 ఊరి పేర్లు అండ్ ఆ ఊర్లో దొరికే ఫేమస్ స్వీట్స్ చెప్పండి. విజయనగరం మామిడి తాండ్ర, విజయనగరంలో మామిడి తాండ్ర, ఆత్రేయపురం పూతరేకులు, ఆత్రేయపురంలో ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా. కాకినాడ కాజా. ఇంకొకటి అంటే నేను బ్రాన్ అండ్ బ్రాటప్ ఇన్ ఒరిస్సా. మా ఒరిస్సా చెప్పొచ్చా? అది కూడా ఊరే కదా. బరంపూర్ రసగుల్లా. ఎక్కడ ఒరిస్సా? బరంపూర్. బరంపూర్. ఓకే, ఈ నుంచి బరంపూర్ ఎంత డిస్టెన్స్? 160 కిలోమీటర్స్. కార్ లో వెళ్తే ఎంత సమయం అవుతుంది? కార్ లో 2 hours. సైకిల్ మధ్యలో బ్రేక్ తీసుకుంటే 1. ఇంకా మన నచ్చిన టైం అవుతుంది. సైకిల్ అయితే మీకు నచ్చిన టైం అవుతుంది. ఏంటండి వీడి కాన్ఫిడెన్స్ ఇలా ఉంది? ఏదడిగినా టప్పి 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 అని చెప్పేస్తుంది. బ్యాగ్ ఇవ్వకుండా ఇంకేం చేస్తాం? 2024 లో ఫస్ట్ ఎపిసోడ్ మాదిది అండ్ ఈ గేమ్ ఆడడంలో ఫస్ట్ పార్టిసిపెంట్ మీరు ఖచ్చితంగా డబ్బులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. అందులో వేసి డబ్బులు గెలుచుకోండి. అంటే మీరు గెలుచుకుంటే మా షో ఇంకా ఈ 2024 ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతాను చిన్న నమ్మకం. ఆల్రైట్, నాకెందుకో నా బ్యాగ్ ఉంది కాబట్టి మీరు డిస్టర్బ్ అయ్యారు. మరి ఛాన్స్ ఇస్తారా? అది తీసేసినాక ఇవ్వాలనా, అది అక్కడ ఉండగానే ఇవ్వాలనా? మీ ఇష్టం, మాకు అలాగే పర్లేదు, మీ అలాగే వేస్తాం. వేయండి, బ్లూ ఈసారి పడుతుంది. థ్యాంక్ యూ. ఎన్ని ఛాన్స్ ఇచ్చినా అంతే. ఓరే నాయన, రండి మేడం. మీకు ఏంటంటే కనకాంబరాల తోట ఉంది. మీ పేరమ్మా? సంతోషి. క్వశ్చన్ ఏంటంటే 2023లో భారతదేశం గర్వపడేలాగా ఒక సంఘటన జరిగింది. చంద్రమండలం. ఆన్సర్ తెలిసిన చేయొచ్చండి, నేను పిలుస్తా. మీకు తెలుసామా? చంద్రయానం. చంద్రయాన్ నంబర్ 2. మీకు తెలుసా? దానన చంద్రయానం 3. చంద్రయాన్ 3. అండ్ చంద్రయాన్ 3 చాలా గొప్ప విషయం. అది మన శాటిలైట్ మూన్ దాకెళ్ళడం, మూన్ సౌత్ పోల్ కి టచ్ చేయడం, సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్ అవడం చాలా గర్వ తగ్గించే విషయం. కాబట్టి గట్టిగా చెప్పట్లండి మా ఇస్రో సైంటిస్ట్ అందరికి. వాట్స్ యువర్ నేమ్? ఆమని. ఆమని, ఆల్ ది బెస్ట్.
ఆమని పాడవే హాయిగా. భరతనాట్యం టీచర్ గారు రండి మేడం. మీ పేరు మేడం? సునీత. సునీత గారు, 2023లో ఎన్నో అద్భుతమైన విషయాలు జరిగాయి. అందులో మన తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది ఒక అద్భుతమైన సినిమాకి. ఆ హీరో ఎవరు? ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్. మీకు తెలుసా మేడం? మీరు ముందుకు రండి. పింక్ పింక్ పింక్. అమ్మ మైక్ ఇవ్వండి. ఎన్టీఆర్. మీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, 2023లో మన తెలుగు హీరోకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఆ హీరో పేరు? అల్లు అర్జున్ గారు. ఏ సినిమాకి? పుష్ప. ఆయన అందులో సిగ్నేచర్ గా ఏం చేస్తాడు? అల్లు అర్జున్. తగ్గేదేలే. రైట్ ఆన్సర్. ఇంత ఈజీ క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కరన్నా డబ్బులు గెలుచుకుంటే బాగుంటది అనిపిస్తుంది. అద్దాలు పెట్టుకున్నారు మీరు రండి లోపలికి. 2023లో క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. ఈ క్రికెట్ వరల్డ్ కప్ లో ఫైనల్స్ ఏ టీమ్స్ మధ్యలో జరిగింది? ఆస్ట్రేలియా, ఇండియా. రైట్ ఆన్సర్. అది క్వశ్చన్ కాదు. అందులో ఆ మ్యాచ్ జరిగింది ఏ గ్రౌండ్ లో? అది క్వశ్చన్. క్రికెట్ గ్రౌండ్ లో. రైట్ ఆన్సర్. కానీ అది క్వశ్చన్ కాదు. ఆ స్టేడియం లో ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు? ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో అంతమంది కన్నా ఎక్కువ మంది మగవాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు. ఓకే, వాట్స్ యువర్ నేమ్? మిమ్మల్ని చూస్తే పోతుంది మా మతి. నా పేరు సాహితి. సాయిది, బ్లూ గ్రీన్ అండ్ రెడ్ వెయిటింగ్ అక్కడ. అవి పడ్డాయంటే వాళ్ళు వస్తారు. నీది డైరెక్ట్ పడ్డదంటే నీకే డబ్బులు వస్తాయి. 2024లో ఫస్ట్ ఈ రౌండ్ లో డబ్బులు తీసుకునే మహిళ నువ్వు అవుతావా లేదా చెక్ చేస్తా. మైక్ ఇచ్చేయి. సరే, ఇన్ని క్వశ్చన్లకు మీకు ఆన్సర్ ఇచ్చాను కదా, సో ఇది కొట్టలేకపోయాను కాబట్టి మాకు ఒక చిన్న ఛాన్స్ ఇస్తే, మీరు ఎలాగో చాలా జాలి హృదయం అని విన్నాం కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఏమి ఏం ఛాన్స్? ఏదైనా చేసి మీకు ఇంప్రెస్ చేస్తాం. మీకు నచ్చితే అప్పుడు డబ్బులు ఇవ్వండి. ఓకే, ఏం చేస్తారు ఇక్కడ? డాన్స్ చేస్తాం. డాన్స్ చేస్తారా? Yes. మా షోలో డాన్స్ అంటే ఫస్ట్ ఉంటాం మేము. ఎవరెవరు చేస్తారు? మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా చెల్లి ఇంకా వాళ్ళ ఫ్రెండ్. రండి అయితే. చాలా బాగా డాన్స్ చేశారు. అంత చక్కగా చేశారు, కానీ కొంచెం నేర్చుకొని చేస్తే బాగుండేది అనిపించింది మాకు. అద్భుతంగా డాన్స్ చేసినందుకు ఈ ముగ్గురు గెలుచుకున్నారు 1500 రూపీస్. సూపర్ నాన్న. ఫైనల్ గా అదృష్టం చెక్ చేద్దాం. అందరికి ఛాన్స్ వచ్చేలాగా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఛాన్స్ వచ్చేలాగా ఒక గేమ్ ప్లాన్ చేశా. ఒక బెలూన్ ఇస్తాను మీకు, మ్యూజిక్ వస్తుంది. ఆ బెలూన్ అలా పాస్ అవుతా ఉంటది. ఎక్కడైతే మ్యూజిక్ ఆగుతుందో ఆ బెలూన్లో ఉన్న డబ్బులు మొత్తం మీకే. 3 సెకండ్ల కంటే ఎక్కువ ఆ బెలూన్ మీ చేతిలో ఉంటే మీరు డిస్క్వాలిఫైడ్. ఓకే, పాస్ చేసుకుంటూ వెళ్ళాలి, అది రూల్. బెలూన్ తీసుకురండి రా. పొడుగా వెళ్ళిపోతుంది. 3, 2, 1 మ్యూజిక్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా?
గోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే చైనా వాళ్ళ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం. ఓ కంగ్రాచులేషన్ రండి. ఓకే ఇప్పుడు ఈ బెలూన్ ని బర్స్ట్ చేస్తారో అంత ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని మీకే. ఓకే బెలూన్ ని బర్స్ట్ చేయండి. టోటల్ గా మీరు గెలుచుకున్నారు. లెక్క పెట్టండి. 500 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అదే శ్రీకాకుళంలో హ్యాపీ న్యూ ఇయర్స్ ఎప్పుడో చిన్నప్పుడు కోరికుండే అందరికి పెద్ద పెద్దగా న్యూ ఇయర్స్ పండగ న్యూ ఇయర్స్ పార్టీ యుఎస్ లో చేసుకోవాలా, స్పెయిన్ లో చేసుకోవాలి, ఇటలీలో చేసుకోవాలని నేను చిన్నప్పటి నుంచి కన్న కల శ్రీకాకుళం వచ్చి చేసుకోవాలి అని. ఈ రోజు నిజమైంది. అంటే 2024 శ్రీకాకుళంలో ఉన్నాను అని అంటే 2024 నా అద్భుతంగా ఉంటది అని నాకు అనిపిస్తుంది. సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఇలా 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 అదనమాట మా ఈ న్యూ ఇయర్స్. ఆడవాళ్ళు మీకు జోహర్లు. అందమైపోయింది. ఈ న్యూ ఇయర్ ఏది జరిగినా మన మంచికే అని అనుకోండి, ముందుకెళ్తూ ఉండండి. బీ పాజిటివ్ అండ్ ఏది జరిగినా కీప్ స్మైలింగ్. అంటే నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. బై బాయ్.